రమ్యకృష్ణ విజయశాంతి తెలుగు సినిమాల్లో గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో ఓ వెలుగు వెలిగారు. ఒకరు రాయల్ గ్రేస్ తో ఆడియన్స్ మనసు గెలుచుకుంటే ఇంకొకరు పవర్ పంచ్ తో స్క్రీన్ మీద రాజ్యమేలారు. ఒకరు రాములమ్మగా బెంచ్ మార్క్ సెట్ చేస్తే మరొకరు శివగామి రికార్డ్స్ క్రియేట్ చేశారు. స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఇంతకాలం గడిచినా వీరి చామ్ గ్లామర్ యాక్టింగ్ లో ఈజ్ తగ్గలేదు. 1984లో కంచు కాకడతో 14 ఏళ్ల వయసులో సినీ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ఆరంభం నుంచి అల్లుడు గారు వరకు సాగిన గ్లామర్ జర్నీ 90s లో కుర్రగారికి డ్రీమ్ గర్ల్ గా మారి రొమాంటిక్ రోల్స్ తో హార్ట్లు కొల్లగొట్టింది. తరువాత కాలంలో ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్, డివోషనల్ రోల్స్, ఎమోషనల్ డ్రామాస్ అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసింది. బాహుబలిలో శివగామి రోల్ అంటే ఇప్పటికో బెంచ్ మార్క్. స్క్రీన్ మీద కనిపించగానే రాయల్ వైబ్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అల్లరి అల్లుడు నుంచి సోగ్గాడే చిన్నినాయన, బంగారాజు వరకు నాగార్జున సరసన అదే కెమిస్ట్రీ, అదే గ్రేస్. శైలజారెడ్డి అల్లుడు, రంగమార్తాండ, గుంటూరు కారం ఒక్కో రోల్లో రమ్యకృష్ణ డిఫరెంట్ లేయర్ చూపించింది. ఇప్పుడు కూడా ఇయర్ కి 2-3 సినిమాలు చేస్తూ 55+ ఇయర్స్ లోనూ ఫుల్ యాక్టివ్ మోడ్ లో నటిస్తోంది. తన అప్కమింగ్ లైనప్ చూస్తే ఇంకా ఫైర్ తగ్గలేదు అనిపిస్తోంది. 80s లో ఖిలాడి కృష్ణుడు సినిమాతో 14 ఏళ్ల వయసులోనే స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 90s లో ఒకవైపు గ్లామర్ హీరోయిన్ గానే కాదు, ఇంకోవైపు హీరోలా దూసుకెళ్లింది విజయశాంతి. కర్తవ్యం, ప్రతిఘటన, ఒసై రాములమ్మ లాంటి మూవీస్ తో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది. యాక్షన్, ఎమోషన్, డైలాగ్ డెలివరీ ఏదైనా ఆమె స్టైల్ కి సాటి లేదు. లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్ ఆమె కోసం పుట్టినట్టే. స్క్రీన్ పై ఆమె పవర్, పంచ్, ప్రెజెన్స్ అన్నీ సూపర్ హిట్టే. సినిమా నుంచి పాలిటిక్స్ వరకు అడుగులు వేసినా తెరపైన మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అదే ఫైర్ చూపించింది. సరిలేరు నీకెవరిలో మేజర్ పాత్రలు నటించి మరోసారి క్లాస్ మాస్ అందరినీ ఆకట్టుకుంది. ఇయర్లో రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలోనూ కళ్యాణ్ రామ్ కి మదర్గా ఓ పవర్ఫుల్ రోల్తో ఈ జనరేషన్ ని ఆకట్టుకుంది. వయస్సు 59 దాటినా స్క్రీన్ పై ఆమెకున్న కమాండ్, కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పటిలాగే ఉంది. మీనా, నదియా వీరిలో ఒకరు ఇన్నసెంట్ యాక్టింగ్ తో మనసులు గెలుచుకుంటే ఇంకొకరు స్టైల్, ఎలిగెంట్ లుక్స్ తో అట్రాక్ట్ చేశారు. కాలం మారినా, రోల్స్ మారినా వీరి క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఫ్యామిలీ రోల్స్ లోను, మదర్ క్యారెక్టర్స్ లోను వీరు ఈ జనరేషన్ నటీనటులతో పోటీ పడుతున్నారు. 1982లో నెయిన్ జంగల్ సినిమాతో బాలనటిగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది మీనా. సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లో నటించిన మీనా హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. 90s లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ మీనా. వెంకటేష్ మీనా కాంబినేషన్ బాగా సెట్ అయింది. తెలుగులో వీళ్ల కాంబోలో చాలా సినిమాలొచ్చాయి. అమాయకమైన కళ్లల్లో మృదుత్వం, చిరునవ్వుల్లో మాధుర్యం ఆమె ప్రత్యేకత. ఫ్యామిలీ ఆడియన్స్ కు మీనా అంటే సొంతింటి ఆడపడుచు అనిపించేంతగా కనెక్ట్ అయింది. చంటీస్, వారసుడు, సూర్యవంశం, దృశ్యం లాంటి సినిమాల్లో చూపించిన సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అదే గ్లో, అదే గ్రేస్ 50లోకి అడుగుపెట్టిన ఫ్యామిలీ రోల్స్ నుంచి మదర్ క్యారెక్టర్స్ వరకు అందంగా బ్లెండ్ అవుతుంది. అన్నాత్తయ్, బ్రో డాడీ, ఆనందపురం డైరీస్ ఇలా ప్రతి సినిమాలోనూ మీనా ప్రెజెన్స్ తో హిట్ అనిపించేంతగా ఉంది. కొత్త జనరేషన్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాలం మారినా మీనా ఆకర్షణ మాత్రం మారలేదు. అందుకే ఇంకా ఆమె అప్కమింగ్ లిస్ట్ లో మూకుతి అమ్మంటూ, రౌడీ బేబీ తమిళ సినిమాలతో పాటు దృశ్యం 3 పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. అందుకే ఆడియన్స్ అంటున్నారు ఎప్పటికీ అందమైన మీనా అని. 1984 18 ఏళ్ల వయసులో నొక్కేత్తా దూరత్తు కన్నున్నట్టు అనే మలయాళ సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. 88లో బజార్ రౌడీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె తమిళ, మలయాళ సినిమాలే ఎక్కువగా చేసింది. తెలుగులో 3-4 కన్నా ఎక్కువ సినిమాలు చేయలేదు. అప్పుడు 2013లో వచ్చిన మిర్చితో తెలుగులో రీఎంట్రీ ఇచ్చి అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలు కొల్లగొట్టింది నదియా. సింపుల్ చామ్, ఎలిగెంట్ లుక్స్ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ప్రతి పాత్రలోనూ ఒక క్లాస్, ఒక డిగ్నిటీ కనిపిస్తుంది. 90s లో గ్యాప్ తీసుకున్నా తిరిగి ఎంట్రీ ఇచ్చినప్పుడు అదే ఫ్రెష్నెస్ రిపీట్ అయింది. బ్రూస్లీ, నా పేరు సూర్య, ది వారియర్ ఇలా వరుసగా ఫ్యామిలీ రోల్స్ తో రీఎంట్రీ తర్వాత మళ్లీ టాప్ లోకి వచ్చింది నదియా. ఈసారి తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఏ సినిమాలో నటించినా ఆమె పాత్రకు ఒక స్టైల్, సబ్స్టెన్స్ ఉంటుంది. 59 ఏళ్ల వయసులో కూడా స్క్రీన్ పై కనిపిస్తే అందం, యాటిట్యూడ్ తో మెరిసిపోతుంది. అందుకే ప్రేక్షకుల మాట నదియా అంటే క్లాస్ కి కాంప్రమైజ్ కాని గ్రేస్. సిమ్రన్, భాగ్యశ్రీ 90s లో అందం, అభినయం, అమాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకరు సౌత్ లో యూత్ఫుల్ ఐకాన్ అయితే మరొకరు నార్త్ లో డ్రీమ్ లవర్. ప్రెజెంట్ 50+ వయసులోనూ ఆనాటి చామ్, గ్రేస్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అలాగే ఈ వయసులోనూ రీ ఎంట్రీ ఇచ్చి వదిన, అమ్మ క్యారెక్టర్స్ లో తమదైన హల్చల్ చేస్తున్నారు.
95లో 19 వయసులో సనం హర్జయ్ హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది సిమ్రాన్. 97లో అబ్బాయి గారి పెళ్లితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన స్మైల్తో సౌత్లో కోట్లాది అభిమానులను సంపాదించింది సిమ్రాన్. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, డాడీ, కలిసుందాంరా ఇలా ఏ సినిమాలో నటించినా ఆమె స్క్రీన్ ప్రెజెన్సే హైలైట్. డాన్స్లో, ఎక్స్ప్రెషన్స్లో, గ్లామర్లో సిమ్రాన్కి ప్రత్యేకమైన సిగ్నేచర్ స్టైల్ ఉంది. 90స్లో స్టార్ హీరోయిన్ అంటే సిమ్రాన్ పేరు తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు కూడా ఆమె అదే ఫ్రెష్నెస్ తో స్క్రీన్ పై మెరిసిపోతుంది. పేట, టైగర్ 3, గుల్మోహర్, టూరిస్ట్ ఫ్యామిలీ, ధృవ నక్షత్రం లాంటి సినిమాల్లో కీ రోల్స్ లో సిమ్రాన్ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ఫిట్నెస్ గోల్స్ సెట్ చేస్తూ యంగ్ హీరోయిన్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. వయస్సు 50లోకి ఎంటర్ అయిన లుక్, ఎనర్జీ, చామ్ లో 1% తగ్గలేదు. సిమ్రాన్ అంటే ఎప్పటికీ యూత్ఫుల్ ఐకానే. మైనే ప్యార్ కియాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ ఒక్క సినిమాతోనే దేశమంతా ఫ్యాన్స్ అయ్యారు ఆమెకు. ఆ అమాయకమైన ఫేస్, సాఫ్ట్ ఎక్స్ప్రెషన్స్, ఇన్నోసెంట్ లవ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఆమెను అప్పట్లో యూత్ ఐకాన్ గా నిలబెట్టాయి. తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా ఆ చామ్, ఆ గ్రేస్ మాత్రం ఎప్పటికీ ఫేడ్ అవ్వలేదు. తెలుగులో ఉపేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఓంకారం సినిమాతో ఎంట్రీ ఇచ్చి యువరత్న రానా సినిమాలో బాలకృష్ణ సరసన నటించింది. లేటెస్ట్ గా రాధేశ్యామ్లో ప్రభాస్ మదర్ గా నటించి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. తలైవి, కిసీకా భాయ్, కిసీకా జాన్ లాంటి మూవీస్ తో తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషలు కవర్ చేస్తూ ఇప్పటికీ స్క్రీన్ పై యాక్టివ్ మోడ్ లో కొనసాగుతుంది. టబు, రవీనా ఒకరు ఇంటెన్సిటీతో మెస్మరైజ్ చేస్తే ఇంకొకరు గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు. వయసు పెరిగినా వారి చామ్, కమాండ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. ఈ జనరేషన్ బ్యూటిఫుల్ మదర్లా నటిస్తూ టైమ్లెస్ డివర్స్ గా పేరు తెచ్చుకున్నారు. టబు అంటే వర్స్టాలిటీకి నిర్వచనం. 1982లో బజార్ సినిమాలో ఒక సాంగ్ తో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. 85లో హమ్ నౌజావాన్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 91లో తెలుగులో కూలీ నెంబర్ 1 తో వెంకటేష్ సరసన నటించింది. మ్యాచీస్, విరాసత్, చాంద్నీ బార్, హైదర్, దృశ్యం ఇలా ఏ జానర్ సినిమా అయినా ఆమె రేంజ్ చూపించేసింది. గ్లామర్, గ్రేస్, ఇంటెన్సిటీ మూడింటిని సమానంగా బ్యాలెన్స్ చేయగలిగిన అరుదైన నటి టబు. తెలుగులో నిన్నే పెళ్లాడతా సినిమాతో 90స్లో యూత్ ఫేవరెట్ గా మెరిసిన టబు ఇప్పుడు కూడా అదే స్క్రీన్ కమాండ్ తో నిలుస్తోంది. 50+ ఏజ్ లో కూడా ఫుల్ ఫామ్ లో ఉంది టబు. తెలుగులో అయితే అలవైకుంఠపురంలో సినిమాలో తన గ్లామర్ పర్ఫార్మెన్స్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అందాధున్, బూల్ భులాయా 2, దృశ్యం 2, కురూప్ ఇలా వరుసగా బ్లాక్ బాస్టర్స్ కొడుతూ ప్రతి పాత్రలో కొత్త షేడ్, కొత్త డెప్త్. ఆమె స్క్రీన్ మీద ఉన్నంత వరకు ఫోకస్ వేరెక్కడికి వెళ్ళదు. ఇప్పటికే యంగ్ హీరోలతో ఈజీగా కెమిస్ట్రీ సెట్ చేయడం ఆమెకే సాధ్యం. 91లో పత్తర్ కే పూల్ అనే హిందీ సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. 92లో వినోద్ కుమార్ సరసన రథసారథి సినిమాతో 92లోనే ఎంట్రీ ఇచ్చింది. రవీనా టాండన్ తర్వాత బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు తుమ్మెద లాంటి సినిమాలు చేసింది. హిందీలో రెగ్యులర్ సినిమాలు చేస్తూ తెలుగులో అమావాస్య పున్నానికి అన్నట్టు అప్పుడప్పుడు ఒక సినిమా చేసింది. 90స్లో బోల్డ్ లుక్స్ తో, స్పార్క్ తో రవీనా టాండన్, మెహ్రా, దిల్వాలే, అందాజ్, అప్నా సినిమాలతో గ్లామర్ క్వీన్ గా నిలిచింది. ఆ సిగ్నేచర్ స్మైల్, ఆ కిల్లర్ డాన్స్ మూవ్స్ అప్పట్లో ప్రతి యువకుడి డ్రీమ్ గర్ల్. కానీ రవీనా అందం కన్నా ఆత్మవిశ్వాసమే ఆమెకు అసలైన పవర్ అంటుంది. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ఏ జానర్ అయినా తనదైన మార్క్ చూపించింది. ఇప్పుడు 50+ లోకి అడుగుపెట్టిన రవీనా ఇంకా అదే చామ్తో స్క్రీన్ మీద మెరిసిపోతుంది. KGF 2 వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య 46 మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఇంకా మరిన్ని కొత్త ప్రాజెక్టులతో మళ్ళీ బిజీగా ఉంది. వెబ్ సిరీస్లలో కూడా రవీనా యాక్టింగ్ ఇంటెన్సిటీకి కొత్త డైమెన్షన్ ఇచ్చింది. నేటి హీరోయిన్స్ కి రోల్ మోడల్ గా నిలుస్తుంది రవీనా టాండన్. సోనాలి బింద్రే, కాజోల్ 90స్లో అందం, అభినయం కలబోసిన అందమైన నాయకులు. ఒకరు సింప్లిసిటీతో మెస్మరైజ్ చేస్తే ఇంకొకరు ఇమోషన్తో ఎనర్జీ ఇస్తారు. 50+లో కూడా వీరి గ్లామర్, గ్రేస్, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే నేటి తరం అందమైన హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా ఆ పాత మధురంలా ఆడియన్స్ మదిని దోచుకుంటున్నారు. 1994లో ఆక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే తన సింపుల్ బ్యూటీ, మృదువైన ఎమోషన్స్, హార్ట్ వార్మింగ్ స్మైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరఫరాష్, హమ్ సాత్ సాత్ హై, మేజర్ సాబ్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో బలమైన స్థానం సంపాదించింది. 2001లో మురారితో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా MBBS వరకు గ్లామర్ కంటే గ్రేస్, స్టైల్ కంటే సింప్లిసిటీతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు
దోచుకుంది సోనాలి. 90s లో బాజీగర్, దిల్వాలే దుల్హనియా లే జాయింగే, కుచ్ కుచ్ హోతా హై సినిమాలతో దేశం మొత్తం ఆడియన్స్ హార్ట్లను గెలుచుకున్న నటి కాజోల్. ఆ పెద్ద కళ్ళలోని ఎమోషన్, ఆ న్యాచురల్ స్మైల్, ఆ ఎనర్జీ, ఇవే ఆమె స్క్రీన్ మ్యాజిక్. గ్లామర్ కంటే నటనతో, ఫీలింగ్ కంటే ఫ్రాంక్నెస్ తో కాజోల్ ఎప్పుడూ యూనిక్ గా నిలిచింది. ప్రతి పాత్రలో రియలిస్టిక్ ఫీల్ ఇచ్చే నటి ఆమె. 50+ లోనూ అదే ఫైర్, అదే ఫ్రెష్నెస్. తన్హాజీ, సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2 లాంటి సినిమాల తర్వాత దోపట్టి, మా, సర్జమీన్, మహారాజ్ని ప్రాజెక్టులతో కాజోల్ తన వర్స్టాలిటీని మరోసారి ప్రూవ్ చేస్తుంది. మదర్ రోల్స్, గ్రే షేడ్స్, ఇంటెన్స్ క్యారెక్టర్స్ అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేస్తూ యాక్టింగ్కి వయసు అడ్డంకి కాదు అని నిరూపిస్తుంది.